గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. చికిత్స కోసం వచ్చిన రోగులను కనీసం చూసుకునేవారు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆసుపత్రి ప్రాంగణంలో ప్రేమికులు హంగామా చేస్తున్నారు. రోగులకు కనీసం వీల్ చైర్లు కూడా లేకపోవడంతో కుటుంబ సభ్యులు వారిని చేతులతో మోస్తూ బెడ్షీట్లు దుప్పట్లతో చుట్టుకొని మరో వార్డుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్న సూపరింటెండెంట్ ఎలాంటి నిర్లక్ష్యం కనిపించినా కూడా క్షణంలోనే కఠిన చర్యలు తీసుకునేవారని ప్రజలు తెలిపారు. కానీ ఇప్పుడు వచ్చిన సూపరింటెండెంట్ మాత్రం మారువేషంలో వచ్చి సిబ్బందికి ఉత్తమ సేవల సర్టిఫికేట్ ఇస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. కొత్త సూపరింటెండెంట్ వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సేవలు దొరకని పరిస్థితి వచ్చిందంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. చికిత్స కోసం వచ్చిన రోగులను కనీసం చూసుకునేవారు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆసుపత్రి ప్రాంగణంలో ప్రేమికులు హంగామా చేస్తున్నారు. రోగులకు కనీసం వీల్ చైర్లు కూడా లేకపోవడంతో కుటుంబ సభ్యులు వారిని చేతులతో మోస్తూ బెడ్షీట్లు దుప్పట్లతో చుట్టుకొని మరో వార్డుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. ఓకే, రైట్ మాన్సా. తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద హాస్పిటల్ పేరు పొందిన హాస్పిటల్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ కు పలు జిల్లాల నుంచి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పక్కన ఈ మారువేషంలో వచ్చిన గుంటూరు సూపరింటెండెంట్ ఎన్నడూ లేని ఏ సూపరింటెండెంట్ తనిఖీల్లో భాగంగా సూపరింటెండెంట్ మారువేషంలో ఇప్పటి వరకు అయితే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో తనిఖీలు అయితే జరగలేదు. ఇప్పుడు వచ్చిన ప్రెసెంట్ సూపరింటెండెంట్ చూసుకున్నట్లయితే మారువేషంలో వచ్చి తనిఖీల్లో భాగంగా మారువేషంలో తిరిగినప్పటికీ కూడా ఒక పక్కన ప్రేమికులు ఇట్లా కూర్చుంటే అయితే కనపడడం లేదా, ఇంకో పక్క చూసుకున్నట్లయితే ట్రీట్మెంట్ కోసం చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు అయితే వారికి వార్డ్ బాయ్స్ అయితే కావచ్చు, చికిత్స పొందడానికి డాక్టర్లు అయితే కావచ్చు, వాళ్ళు కూడా సహకరించకపోవడంతో వారి కుటుంబ సభ్యులే వారే కింద పేషెంట్లు కింద పడిపోయినప్పటికీ కూడా వాళ్ళే తీసుకొని వీల్ చైర్ మీద తరలించడం జరుగుతున్నది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద హాస్పిటల్ గా పేరు పొందిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. దీనికి తమ్మసాని చంద్రశేఖర్ అయితే కావచ్చు, దీనికి సంబంధించిన గవర్నమెంట్ నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉంటే ఇలాంటి సూపరింటెండెంట్ ఇట్లా చేస్తున్నాడా అని చెప్పేసి అని ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఓపీలో అయితే చూసుకున్నట్లయితే రేపు ప్రెసెంట్ పనిచేసిన కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇచ్చేసి దానికి సంబంధించిన ఉద్యోగస్తులకి కనీసం ఐడి కార్డులు కూడా లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు అనమాట. ఒక పక్క చూసుకున్నట్లయితే పేషెంట్ల తరపున వచ్చిన సంబంధించిన బాధితులు మీరు ఐడి కార్డు లేకుండా కూడా ఎట్లా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు సిబ్బందేనా అని చెప్పేసి అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో గతంలో ఒక 2 రోజుల క్రితం తనిఖీలో భాగంగా మామూలుగా సివిల్ డ్రెస్ లో కాకుండా మామూలుగా ఒక ట్రీట్మెంట్ సూపరింటెండెంట్ అయితే హాస్పిటల్ లో తనిఖీల్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరేంటమ్మా ఇక్కడ ఎంప్లాయా అని చెప్పేసి అని అడిగారు. అడిగినప్పటికే అవును మేము ఎంప్లాయ్. ఓకే, థ్యాంక్ యూ సువర్ణబాబు.